ఇందులో 1 కోటి మందిలో కనీసం 5 లక్షలు కూడా క్లెయిమ్ చేయరు. ఏది దాన్ని ఏమంటారు, డెత్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. అదే మీకు దీంట్లో వచ్చేటప్పటికి హెల్త్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేస్తారు. కోటికి 30-40 లక్షల మంది క్లెయిమ్ చేస్తారు. 50-60 లక్షల మందికి అవ్వలేదు, అనారోగ్యం లేదు ఈ ఏడాది. ఈ ఏడాది ఒక 10 లక్షల మందికి వచ్చిందంటే వచ్చే ఏడాది 10 లక్షల మందికి వద్దు. కానీ అందరికి ఒకేసారి రాదు కదా, అందరికి ఒకేసారి వస్తే కంపెనీలు దివాళా తీసేస్తాయి. కాబట్టి వాళ్ళు 60 మంది డబ్బులు వాళ్ళ దగ్గర మిగులుతున్నాయి కాబట్టి 40 మందికి ఖర్చు పెడుతున్నారు, ప్రాబ్లం లేదు. అదే వ్యవసాయం దాంట్లో అయితే కనుక సాధ్యం కాదు వాడికి. కాబట్టి ఇండివిజువల్ ఇన్సూరెన్స్ లేదు, ప్రభుత్వంతో లింకప్ అయిన ఇన్సూరెన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో బకాయిలు పడ్డాయి, ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు, దాంతో వాళ్ళకి ఇవ్వలేదు డబ్బులు. ఆ డబ్బులు కట్టిన తర్వాత చూస్తే ప్రభుత్వం 1000 కోట్లు కడితే వాళ్ళు 600 ఇన్సూరెన్స్ కట్టారు, 600 కోట్లు. అప్పుడు ఏంటి అన్నది, ఇతను ఏంటంటే కాస్త డీప్ సెన్సెస్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిదీ కూడా ఓసారి వినగానే కట్టాం కదా మన పని అయిపోయింది కదా అనుకునే రకం కాదు, లేదా ఆఫీసర్లు అడ్డదిడ్డంగా చెప్తే వినే రకం కాదు. అందుకని జగన్ ఎదురుగుండా గబక్కన అబద్ధం చెప్పాలన్నా, జగన్ ఎదురుగుండా కవర్ చేయాలన్నా సాధ్యం కాదు. అతను పరిష్కారాన్ని చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తాడని అతని సన్నిహితులు చెప్పేటట్టు అతన్ని చూసిన అధికారులు చెప్పారు. అందుకే అతని మీద కోపం ఉండొచ్చు, కానీ అది నిజం.